హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, గుజరాత్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్. అయితే ముంబై ఇండియన్స్ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. గుజరాత్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 198 ఫర్ 8తో కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మనము ముంబై ఇండియన్స్ ఫస్ట్ 10 ఓవర్స్, సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ 10 ఓవర్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఎంత కొట్టారంటే ఫస్ట్ 10 ఓవర్స్లో 86 కొట్టారు. 86 ఫర్ 2 వికెట్స్. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ ఫస్ట్ వికెటే రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. ఫస్ట్ ఓవర్లోనే 2 4లు కొట్టి క్లీన్ బౌల్డ్ సురాజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ రికిల్సన్తో కలిసి 27 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. రికిల్సన్ అవుట్ అయిపోయాడు 6 రన్స్ దగ్గర. తర్వాత తిలక్ వర్మ ఇంకా సూర్యకుమార్ యాదవ్ 61 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు ఇప్పుడు వరకు. దాంట్లో మనం చూస్తే స్కోర్ ఎంత కొట్టారు, ఎవరెవరు ఎంత కొట్టారని చూస్తే రోహిత్ శర్మ 8 రన్స్కి అవుట్ అయిపోయాడు. తర్వాత రికిల్సన్ 6 రన్స్కి అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ 39 రన్స్, సూర్యకుమార్ యాదవ్ 37 రన్స్ కొట్టాడు. ఓవరాల్గా వికెట్స్ ఎప్పుడెప్పుడు పడ్డాయి అంటే 8 రన్స్ దగ్గర ఒక వికెట్, 35 రన్స్ దగ్గర ఒక వికెట్ పడ్డాయి. బౌలింగ్ మాట్లాడుకుంటే గుజరాత్ వాళ్ళు బౌలింగ్ మొహమ్మద్ సిరాజ్ 3 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసి 29 రన్స్ ఇచ్చి 8 ఎకానమీతో బౌల్ చేశాడు. రబాడా 2 ఓవర్స్ వేసి 21 రన్స్ ఇచ్చి 10 ఎకానమీతో బౌల్ చేశాడు. ఇషాంత్ శర్మ 2 ఓవర్స్ వేసి 17 రన్స్ ఇచ్చి 8 ఎకానమీతో బౌల్ చేశాడు. రషీద్ ఖాన్ కూడా 2 ఓవర్స్ వేసాడు, 10 రన్స్ ఇచ్చాడు, 5 ఎకానమీతో బౌల్ చేశాడు. సాయి కిషోర్ 2 ఓవర్స్ వేసాడు, 22 రన్స్ ఇచ్చాడు, 11 ఎకానమీతో బౌల్ చేశారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాలంటే గుజరాత్ వాళ్ళ బౌలింగ్ బాగుంది, కానీ ఇక్కడ బ్యాటింగ్ దగ్గరికి వచ్చి ముంబై ఇండియన్స్ కొంచెం తడబడినట్టుంది. ఫస్ట్ రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. తర్వాత హిట్టింగ్ చేస్తాడన్న రికిల్సన్ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ ప్రస్తుతానికి ఆడుతూ స్కోర్ని బిల్డ్ చేస్తున్నారు, కానీ చెప్పలేము వీళ్ళిద్దరికి 15th 16th ఓవర్ దాకా మ్యాచ్ని కొట్టేసి గెలిపించేస్తారు ఈజీగా. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు ఆగారు, హిట్టింగ్ దిగుతాడు కాబట్టి తొందరగా కొట్టేస్తాడు. ఇన్ కేసు వీళ్ళిద్దరిలో ఏదో ఒక వికెట్ పడితే మ్యాచ్ కొంచెం టఫ్ అయిపోతుంది. అప్పుడు మేబీ గుజరాత్ వైపు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి. గుజరాత్ వైపు బౌలర్స్ ఉన్నారా అంటే లేరు అన్నట్టే చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారా అంటే కొంచెం మిస్టేక్ చెప్పిన. నెక్స్ట్ ఇక్కడ లైవ్ చూస్తున్నా కదా, ఇప్పుడే వికెట్ పడింది, అందుకని అది నెక్స్ట్ 10 ఓవర్స్లో చెప్తాను. అయితే ఇది ముంబై పక్కన బ్యాట్స్మెన్స్ ఉన్నారంటే ఉన్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ఉంటాడు కదా, అతను వస్తాడు. తర్వాత హార్దిక్ పాండ్యా, ఇక ఫర్దర్గా బ్యాట్స్మెన్ ఫాలో అని ఉన్నారు కాబట్టి వాళ్ళు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ బాల్ అంటే బ్యాట్స్మెన్ వచ్చిన తర్వాత నిలబడాలి కదా, గ్రీస్లో నిలబడడానికి ఇంకో 2 to 3 ఓవర్స్ తీసుకొని మళ్ళీ హిట్టింగ్ దిగేటప్పటికి మ్యాచ్ కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. రన్ రేట్ మీద ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి. రన్ రేట్ మీద ఎఫెక్ట్ అయ్యి తర్వాత మ్యాచ్ కొంచెం డిఫికల్ట్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి వీళ్ళు చూసుకొని ఆడాలి. ఇప్పుడు వికెట్ పడితే దాన్ని మనం ఏం చేయలేం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. దానివల్ల మీకు నా వీడియోస్ తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.